టీమిండియాలో అడుగుపెట్టిన అనతి కాలంలోనే అద్భుతమైన ఆట తీరుతో అభిమానుల మనసు గెలిచాడు రిషబ్ పంత్. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని వారసుడిగాను నీరాజనాలు అందుకున్న ఈ ఉత్తరాఖండ్ వికెట్ కీపర్ బ్యాటర్. ముఖ్యంగా టెస్ట్ ఫార్మాట్లో ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో కీలక పాత్ర పోషించిన భవిష్యత్ ఆశాకిరణంగా ప్రశంసలు అందుకున్నాడు. అయితే 2022 డిసెంబర్లో జరిగిన కారు ప్రమాదం పంత్ ప్రాణాల మీదకు తెచ్చింది. కొత్త సంవత్సరం వేడుకల కోసం వెళ్తున్న క్రమంలో రూర్కీ సమీపంలో పంత్ ప్రయాణిస్తున్న కారు డివైడర్ను ఢీకొంది. ఈ దుర్ఘటనలో అతడు తీవ్ర గాయాలయ్యాడు. ఆ సమయంలో కారులో పంత్ ఒక్కడే ఉండడం గమనార్హం. అయితే సమీపంలో ఉన్న కొంతమంది వ్యక్తులు సత్వరమే స్పందించి స్థానిక ఆసుపత్రికి తరలించడంతో అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడ్డాడు పంత్. ఆసుపత్రికి తీసుకువెళ్లడం కొంచెం ఆలస్యమైన పరిస్థితి చేదాటిపోయేది. ఆ తర్వాత అతడికి ముంబై ఎయిర్లిఫ్ట్ చేసి భారత్ నియంత్రణ మండలి అత్యున్నత స్థాయి చికిత్స అందించడంతో పంత్ క్రమంగా కోలుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్న రిషబ్ పంత్ ఫిట్నెస్ సాధించడంపై దృష్టి సారించాడు. త్వరలోనే తిరిగి మైదానంలో అడుగుపెట్టాలని, ఐపీఎల్ 2024 పునరాగమనం చేయాలని పట్టుదలగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా స్టార్ స్పోర్ట్స్ షో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఘోర ప్రమాదం పడిన సమయంలో తన మనసులో చెలరేగిన అలజడి గురించి పంత్ పంచుకున్నాడు. తొలిసారిగా ఈ ప్రపంచంతో నా బంధం ముగిసిపోయిందని అనిపించింది. ఇక బతకననే అనుకున్నా. యాక్సిడెంట్ జరిగిన సమయంలో గాయాల తీవ్రత గురించి నాకు తెలుస్తూనే ఉంది. అయితే అవి మరింత తీవ్రం కాకపోవడం నా అదృష్టమనే చెప్పాలి. ఎవరో తెలియని వ్యక్తి నా ప్రాణాలను రక్షించారనే భావన కలిగింది. ఆసుపత్రిలో ఉన్న సమయంలో నేను ఎప్పుడు కోలుకుంటానని డాక్టర్ని తరచూ అడిగేవాడిని. 16-18 నెలల కాలం పడుతుందని ఆయన చెప్పారు. అయితే వీలైనంత త్వరగా కోలుకోవాలని నేను అప్పుడే సంకల్పించాను అని రిషబ్ పంత్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కెప్టెన్గా ఉన్న రిషబ్ పంత్ త్వరలో ఐపీఎల్లో ఆడుతాడని ధీమాగా ఉన్నాడు. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.